అందరికీ జై భీమ్. గుడ్ మార్నింగ్. నా పేరు మెల్లికా శ్రీనివాసరావు. మేముండే తెనాలి. మీ అందరికీ తెలిసిన వాడిని. ఈరోజు ఉదయం మా ఇంటికి ఒక రైతు, బురిపాలెం సైడ్ ఉన్నటువంటి రైతు, ఆయన ఆకుకూరలు, కూరగాయలు అమ్ముతాడు. వాటితో పాటు ఇదిగో చూడండి, కొండపిండాకు చాలా చాలా మంచిది. ఆకు ఎలాంటిదంటే వజ్రం లాంటిది. మనం అంటారే బంగారం అంటామే, ఆ బంగారంతో సమానం లాంటిది ఈ ఆకు. ఇది మనిషికి ఎంత ఉపయోగపడిందంటే, మనుషులకి కానీ, జంతువులు కానీ, పశువులకు కానీ ఎంత ఉపయోగపడిందంటే మాటలతో చెప్పలేనిది. మనం తినే ఆహారాన్ని అరగదీసి మన శరీరానికి శక్తిగా అందించేటువంటి కిడ్నీలని ఫిల్టర్ చేస్తుంది ఈ ఆకు. కిడ్నీలను ఆరోగ్యం చేస్తుంది. ఆ కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను పోగొట్టి ఆ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఈ ఆకు. అది అంటా చూసావా, మాకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి, గడ్డలు వచ్చినాయి, ఆ కిడ్నీ సమస్య వల్ల మేము ఇది తినలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం, మా జ్వరాలు వస్తున్నాయి, ఆ కిడ్నీలో రాళ్ళు పెద్ద అయిపోయినాయి, హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి, లక్షలు అవుతాయి అంటున్నారు. అనేక మంది అనేక రకాలు చెప్తూ ఉంటారు కదా. దానికి ₹1 ఖర్చు లేకుండా ఆ కిడ్నీలో రాళ్ళుని కరగదీసేటువంటి కొండపిండాకు, కొండలనైనా పిండి చేసేటువంటి ఆకు ఇది. దీని పేరు కొండపిండాకు. అంటే కొండల్ని పిండి చేస్తానే అర్థం. అందుకని ఈ పేరు పెట్టారు. కిడ్నీలో ఎంత సైజు రాళ్ళు ఉన్నా సరే ఆ రాళ్ళని కరగదీసేటువంటి స్వభావం ఈ యొక్క ఆకు ఉంది. ఈ ఆకు పేరే కొండపిండాకు. ఇప్పుడు ఈ ఆకు చూస్తే చూడండి, ఇది చూస్తే ఎట్లా ఉందంటే ఆకు ఉత్తరాయణ ఆకులాగా కనిపిస్తుంది. కానీ బాగా పరిశీలించి చూడాలి. ఈ ఆకు ఇప్పుడు బలంగా ఉంది. ఈ ఆకు చాలా బలంగా ఉంది. అంటే ఆరోగ్యంగా మంచి పోషక బలాన్ని తీసుకొని ఈ ఆకు ఇలా కనపడుతుంది. అందువల్ల ఇది ఉత్తరాయణ ఆకులా కనపడుతుంది, కొండపిండాకు. అదే ఈ ఆకు యొక్క బలహీనంగా ఉంటే ఎలా ఉండదా, అది కొంచెం చెట్టును గుర్తించడం కొంచెం కష్టం. కొంచెం పరిశీలించి చూస్తే ఈజీయే. పొలాల్లోకి వెళ్ళి పరిశీలించి చూస్తే ఈజీయే. ఈ యొక్క ఆకు బలంగా ఉన్నప్పుడు ఇలా ఉండిద్ది. ఎంతో ఆకులు కానీ చాలా బాగుంటాయి. బలహీనంగా ఉన్నప్పుడు ఎలా ఉందో కూడా మీకు తర్వాత ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ఈ ఆకుని ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు ఇది నేను ఉదయాన్నే ఈ ఆకును కోసుకొని దీన్ని మిక్సీ వేసుకొని దీని రసం తీసుకొని తాగుపోతాను పొరగడుపున. ఎంత మంచిదంటే మన కిడ్నీలను ఫిల్టర్ చేసి మనల్ని ఆరోగ్యవంతులు చేస్తుంది. ఆ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే నువ్వు 100 సంవత్సరాలు ఈజీగా బతుకున్నట్టే. తెలుసుకోండి మిత్రులారా. ఈ ఆకు మనకి పొలాల్లో, గట్ల మీద, రోడ్ల వెంబడి దొరుకుతుంది. అక్కడ చూడండి, మా ఆవిడ మిక్సీ వేసి ఇచ్చింది కొండపిండాకు. ఈ ఆకు రైతు ఇచ్చారు కదా. రైతు ఇచ్చినప్పుడు శుభ్రంగా ఆకులు కోసుకొని ఒక గిన్నెలో వాటర్లో శుభ్రంగా కడుక్కొని, డైరెక్ట్గా వేసుకోకూడదు, గిన్నెలో కడుక్కొని మిక్సీ వేసి దీన్ని ఫిల్టర్లో వేసి మనం చేస్తున్నాం. దూరం ఉన్నది. పోసి దీంట్లో నిమ్మకాయ పిండుతున్నాం. మన రసాన్ని బట్టి మనం దీంట్లో వంతు ఉంది రసం. ఈ చెంబులో దీనికి ఒక నిమ్మకాయ బద్ద సరిపోతుంది.
కొండపిండాకు రసం ఆకులు తీసుకొని ఆకులు శుభ్రంగా కడుక్కొని మిక్సీ వేసుకొని ఫిల్టర్లో వడబోసుకొని ఆ వచ్చిన రసంలో ఒక నిమ్మకాయ బద్ద పిండుకొని ఉదయాన్నే పరగడుపున ఇది తాగటం వల్ల ఎంత మంచిదంటే మీరే చూస్తారు. తాగండి. ఇదిగో చక్కగా ఒక గ్లాస్ వచ్చింది చూడండి. గ్లాసు ఇది తాగటం వల్ల నేను ఇది ఖచ్చితంగా వారానికి ఒకసారి తాగుతాను. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవాలి. ఒక్కసారిగా ఇంత గ్లాస్ తాగకూడదు. దీంట్లో పావు గ్లాసు, హాఫ్ గ్లాసు, ఫుల్ గ్లాసుగా తాగడం అలవాటు చేసుకోవాలి. శరీరానికి అలవాటు అవ్వాలి. అలవాటు అయినప్పుడు తాగొచ్చు, ఒక గ్లాస్ వరకు తాగొచ్చు ప్రతిరోజు కూడా. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు నేను ఒకటే చెప్తున్నాను, మీరు కనీసం ఉదయాన్నే పరగడుపున ఇలా చేసుకొని బ్రష్ చేసుకొని ఇలాగ చేసుకొని తాగటం వల్ల ఒక వారం 10 రోజులు తాగితే మీరు ఖచ్చితంగా మీరే చూస్తారు. మీ కిడ్నీలో ఉన్న రాళ్ళ సమస్య అన్నీ పోయి మీరు ఆరోగ్యంగా హెల్తీగా ఖచ్చితంగా మీరే వస్తారు. థ్యాంక్ యూ. ఇదిగో చూడండి నేను తాగుతున్నాను. చాలా బాగుంది. పసరుగా ఏం లేదు. నిమ్మకాయ పిండుకున్నాం కదా, పుల్లగా కొంచెం ఆకు పస తాగినట్టుగా అనిపిస్తుంది. ఎలాంటి ఏమి కానీ అనిపించదు. చాలా బాగుంది. ఇది ఎంత బాగుందని మనం అనుకుంటామే అంతకంటే ఎక్కువ 1000 రెట్లు ఎక్కువ మన ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి కిడ్నీలో ఉన్న సమస్యలు మొత్తాన్ని పోగొట్టేసి కిడ్నీలని ఆరోగ్యంగా చేస్తుంది. కిడ్నీలు ఆరోగ్యం అయితే నువ్వు ఆరోగ్యవంతుడైనట్టే. ఇది యొక్క కొండపిండాకు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది పిల్లలు తాగొచ్చు, పెద్దవాళ్ళు తాగొచ్చు, ముసలివాళ్ళు తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు. తాగే ఒక రోజు ముందు మీరు మీ శరీరంలో ఉన్నటువంటి అంతకుముందు ఏదైనా అనారోగ్యాలు ఉండా, లేదా ఏదైనా సమస్యలు ఉండా, లేదా పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఆ ప్రేగుల్లో కొన్ని కణాలు ఆగిపోయి ఉంటాయి. మనం తినే కొన్ని కణాలు ఆగిపోయి ఉంటాయి. అవి గ్యాస్ ట్రబుల్ ఫామ్ చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని బయటకు తీసుకురావాలి ఫస్ట్. అంటే ఒక రోజు ముందు మోషన్స్ వేసుకొని పట్టు క్లీన్ చేసుకోవాలి. పట్టు క్లీన్ చేసుకున్నప్పుడు పట్టులో ఏమీ ఉండకుండా బాడీ ఫ్రెష్ అయింది. ఆ ఫ్రెష్ అయిన దానివల్ల అసలు నిజంగా ఆరోగ్యవంతులు అవుతారండి. మీరు ఎప్పుడైతే ఖచ్చితంగా నెలకొకసారి విరోచనాలు చేసుకొని మీ పట్టని శుభ్రం చేసుకుంటారో వాళ్ళు నిజంగా ఆరోగ్యవంతులు అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అలా చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఈ యొక్క కొండపిండాకు రసం తాగాలి. ఎందుకు చెప్తానంటే మన పట్టులో ఏదైనా కణాలు మిగిలిపోయి ఉంటే, పేగుల్లో కొన్ని ఏదైనా కణాలు మిగిలిపోయి ఉంటే, మనం తిన్న పదార్థాలు మిగిలిపోయి ఉంటే ఆ పదార్థము ఇది కలిసి డిష్యం ఫైట్ చేస్తాయి. అంటే మనకి కడుపులో నొప్పి రావడం, ఏదన్నా వస్తుంది, దానివల్ల వేడి చేసినట్టు అనిపించడం, దానివల్ల గుండెల్లో కొంచెం నొప్పి వచ్చినట్టు అనిపించడం, ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్స్ వస్తాయి. అందువల్ల మనం ఏంటంటే ఒకరోజు ముందు విరోచనాలకి అంటే మోషన్స్కి వేసుకొని పొట్టంతా శుభ్రం చేసుకొని తర్వాత మరుసటి రోజు ఇది తాగడం వల్ల ఎంతో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనిపించదు. ఎలాంటి కడుపుల నొప్పి కానీ, తలనొప్పి కానీ, లేదా వాంతి అయినట్టు కానీ, లేదంటే ఇంకేదన్నా ఎఫెక్ట్ అనేది ఏం కనిపించదు అనమాట. అందువల్ల మనం ఫస్ట్ రోజు మన పొట్టను క్లీన్ చేసుకోవాలి. మరుసటి రోజు ఇది తాగాలి. అప్పుడు మనం ఎంతో ఆరోగ్యంగా చూడండి. ఇది తాగిన తర్వాత నేను 1 hour 2 hours ఏం తినకుండా ఉంటాను. అప్పుడు నాకు అది అరుగుదల అయిపోయి ఒంటికి పట్టి నాకు అప్పుడే దాని యొక్క ఎఫెక్ట్ కనపడుద్ది. కడుపులో ఎఫెక్ట్, బాడీలో ఎఫెక్ట్ కనపడుద్ది. నేను హెల్తీగా అయినట్టు నా కిడ్నీల మీద చాలా వర్క్ చూపించి చాలా మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తూ ఉంది. అందువల్ల ఖచ్చితంగా ఇది ఎవరైనా తాగొచ్చు. ఇంకా దీర్ఘకాలమైనటువంటి వ్యాధులు, రోగాలు ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ సలహా తీసుకొని తాగాలి. ఫస్ట్గా పెద్ద గ్లాసులుగా తాగకూడదు. కొంచెంగా తాగాలి. కొంచెంగా అలవాటు చేసుకోవాలి శరీరానికి. దీనివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనిపించదు. దీనివల్ల ఎఫెక్ట్ అనిపించిందంటే మీ శరీరంలో ఏదో లోపం ఉన్నట్టే లెక్క. దీనివల్ల ఎఫెక్ట్ ఏం రాదు. ఇది తాగటం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి వ్యర్థ పదార్థాలు ఇది కలిసి ఫైట్ చేస్తాయి. నువ్వు బయటికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఇది ఫైట్ చేస్తుంది. ఒక యుద్ధ సైనికులాగా అది బయటికి రావడానికి
అది పేగుల్లో అంటుకొని ఉండటం వల్ల అది బయట రావడానికి మనకి కడుపులో నొప్పి లేదంటే తలనొప్పి, జ్వరం వచ్చినట్టు, లేదా వాంతి అవ్వటము, ఏదో ఎఫెక్ట్ కనపడిందంటే అంటే నీ శరీరంలో వ్యర్థ పదార్థాలు మిగిలి ఉన్నాయని అర్థం. అవి లేకుండా మనం ఫస్ట్ రోజు ఇది తాగాలనుకున్నప్పుడు ఫస్ట్ రోజు మోషన్స్కి వేసుకొని పట్టంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత రోజు ఇది తాగితే దీని యొక్క ఫలితం చాలా బాగుంటుంది. అది మీరు కొద్దిగా గమనించాలి. ఇది తాగినందువల్ల లేడీస్ కానీ, జెంట్స్ కానీ, పిల్లలు కానీ, గ్యాస్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, యొక్క మెడనరాలు, ఒంటి నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా పోతాయండి. ఇవన్నీ కూడా పోయి అంటే మన యొక్క బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు మొత్తం బయటకు రావడం వల్ల మన శరీరం చాలా హెల్తీగా ఉంటుంది. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇలా మిత్రులారా, ఈ కొండపిండ గురించి నాకు తెలిసిన విషయాన్ని ఎలా వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలనే విషయాన్ని మీకు క్లారిటీగా చెప్పాను. నేను ఆయుర్వేద వైద్యుడిని కాదు, ఆయుర్వేద గురించి నేను చదువుకోలేదు. కానీ మన యూట్యూబ్ వీడియోల ద్వారాగా అన్ని విషయాలు తెలుసుకొని అవి కరెక్టా కాదని నాకు తెలిసిన వాళ్ళు కొంతమందిని అడిగి పూర్తిగా వివరాలు తెలుసుకొని నేను వాడి వాటి యొక్క కొండపిండ గురించి నా ఆరోగ్యాన్ని నేను వాడుకొని నా ఆరోగ్యం సెట్ అయిన తర్వాత నేను పూర్తిగా తెలుసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. నేనేదో ఆషామాష చేయట్లేదు. అందువల్ల మీరు కూడా చేయాల్సింది ఏంటంటే కొండపిండాకు రసం ఆకులు తినటమా లేదా రసం తాగటం అనేది నిర్ణయించుకున్నప్పుడు అంతకు ముందు రోజు మీ యొక్క పొట్టని శుభ్రం చేసుకోవాలి. అంటే క్లీన్ చేసుకోవాలి. అంటే మోషన్స్కి వేసుకొని పొట్టని శుభ్రం చేసుకోవటం వల్ల ఆ పొట్టలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు మొత్తం పోయి మీ పొట్ట శుభ్రంగా ఉంటుంది. ఆ మరుసటి రోజు ఈ యొక్క కొండపిండాకు తీసుకోవటం వల్ల మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలా చేయకపోవడం ఉండటం వల్ల లోపల ఉన్న వ్యర్థ పదార్థాలు ఈ యొక్క రసం రెండు కలుసుకొని మీకు కొంత సమస్యని పొట్టలో నొప్పి వచ్చేట్లాగా, లేదా వాంతి అయ్యేటట్లాగా, లేదా తలనొప్పి, జ్వరం వచ్చేలా చేస్తూ ఉంటుంది. అందువల్ల మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు ఈ కొండపిండ వాడే ముందు రోజు మీరు పొట్ట శుభ్రం క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత వాడండి. మీరు నిజంగా చాలా ఆరోగ్యవంతులు అవుతారు. ఇక నా విషయం తెలిసిన విషయాన్ని మీకు క్లారిటీగా చెప్పాను. నేను వాడుతున్నాను కూడా. అందువల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకో విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం ఈ వీడియోని చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్తున్నాం. మీరందరూ కూడా నా రిక్వెస్ట్, దయచేసి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో అందరూ చూసేలాగా మీరందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. మన యొక్క వీడియో దాదాపు 10,000 మందికి చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా ఆదరించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.